ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు కొణిదెల శ్రీనివాసులు. మా నాయకుడు దేవల భాస్కరరావు గారి యొక్క ఆదేశాల అనుసారంగా మేము కందుకూరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి అనేక కార్యక్రమాలు చేస్తుంటాం. ఏదైతే నిన్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అవాకులు చవాకులకు వెళ్తున్నారో మా నాయకుడైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మీరు కొంచెం మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడుకోండి. ఎందుకంటే నిన్న మా నాయకుడైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద మీరు ఏం మాట్లాడుతున్నారంటే ఎక్కడ జెడ్పీటీసీలు కొనుగోలు చేసేస్తారో, ఎక్కడ జెడ్పీటీసీలు కొనుగోలు చేస్తే మా అమ్మగారి పదవి ఎక్కడ పోతుందోనని చెప్పి ఒక ప్రెస్టేషన్ లో ఒక బాధలో మీరు మాట్లాడుతున్నారే గాని నిజంగా మాత్రం మీ మనసులో నుంచి ఆ మాటలు రాలేదని చెప్పి మేము అనుకుంటున్నాం. ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన కానీ చేసుకుంటే గతంలో మీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాకు గెలిచినటువంటి రాష్ట్రం మొత్తం మీద జనసేన పార్టీ గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే అయినటువంటి రాపాకు వరప్రసాద్ గారిని ఏ రకంగా సంతలో పశువులాగా కొనుక్కుంపోయారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఈ రోజు మీరేం మాట్లాడుతున్నారు? జెడ్పీటీసీని ఒకవేళ జనసేన పార్టీలో చేర్చుకుంటే వాళ్ళని ఎంతకు కొనుగోలు చేస్తాడో, ఎంత డబ్బులు పెట్టి చేస్తాడని చెప్పి అనుమానంతో అమ్మకానికి ఎవరు సిద్ధంగా లేరని చెప్పి మీ డబ్బాని మీరే కొట్టుకుంటున్నారు. కాబట్టి ఇంత ముందు కూడా మీరు ఇలాంటి అవాకులు చెవాకులు జనసేన పార్టీ మీద మాట్లాడినప్పుడు గతంలో కూడా మీకు ఒకసారి చెప్పాము. మీరు మిమ్మల్ని ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక ఎమ్మెల్యేగా మిమ్మల్ని ఎన్నుకుంటే జిల్లాలో ఉన్నటువంటి సమస్యల మీద దృష్టి పెట్టి ఆ సమస్యల పరిష్కారానికి శాసనసభకి రారాబాబు అని అంటుంటే శాసనసభకి చాక్లెట్ ఇస్తే గానీ స్కూల్ పాని పిన్నోళ్లాగా మారాన్ చేస్తున్నటువంటి మీ నాయకుడు నువ్వు ఈ రకంగా ఇటువంటి మాటలు మాట్లాడటం ఎంతవరకు సబబని చెప్తున్నావు. గతంలో కూడా చెప్పాం, మీ నాయకుడు చేసేది శాసనసభలోకి రాకుండా ఉండటం కరెక్టేనని మీరు అనుకుంటే మీరు రాజీనామా చేసి ఆ పాయింట్ మీద పోటీ చేసి దమ్ముందా నీకని చెప్పి ఇంత ముందు కూడా కందుకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ప్రశ్నించింది. ఒక్కసారి దాన్ని మళ్ళీ రివ్యూ చేసుకుందాం. అందుకోసమే చెప్తున్నాను, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలేటప్పుడు ముందు మీరంటే మీరు తెలుసుకోండి. ఇప్పటికైనా మీరు మాట మీద కానీ నిలబడతానంటే మీరు వెంటనే దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యేకి మీరు రాజీనామా చేయండి. వస్తారా పోటీకి? వీలుంటే తెలుగుదేశం పార్టీ మా కూటమి ప్రభుత్వాన్ని ఒప్పించుకొని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారితో చంద్రబాబు నాయుడు గారితో ఇరువురితో మాట్లాడుకుని ఒప్పించుకుని దర్శిలో మీరు రాజీనామా చేస్తే మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీ మీద పోటీకి సిద్ధంగా ఉన్నారు. మీకు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఆ విషయం పట్ల మీరు నిరూపించుకోవాలనుకుంటే మీరు వెంటనే రాజీనామా చేసి వచ్చేయండి. అంతేగాని మీ అమ్మగారి పదవి పోతదని చెప్పి ఏడుపు కొట్టు మాటలు ఎక్కడైనా మానుకోవాలని చెప్పి నీకు హితవు చెప్తూ కందుకూరు నియోజకవర్గం నుంచి మీకు హెచ్చరించడం జరుగుతుంది. జై జనసేన, జై జై జనసేన.